ఫిజిక్స్లో ఫస్ట్ టాపిక్ అండి. మ్యాథమెటికల్ టూల్స్ ఫర్ ఫిజిక్స్ అండి. ఫిజిక్స్లో మనం ఏ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటామో, ఏ చాప్టర్స్ ఇన్డెప్త్గా మనం ఆ చాప్టర్స్ కాన్సెప్ట్స్ మీద కమాండ్ తెచ్చుకుంటాము, ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి కానీ, ఆ కాన్సెప్ట్స్ ఎలా వస్తాయో తెలియడానికి కానీ కొన్ని మ్యాథమెటికల్ టూల్స్ కంపల్సరీ అవసరం అవుతాయండి. ఈ మ్యాథమెటికల్ టూల్స్ లేకుండా కూడా మనం ఫిజిక్స్ని చదువుకోవచ్చు. ఫిజిక్స్ వితౌట్ మ్యాథ్స్, ఫిజిక్స్ విత్ మ్యాథ్స్ చాలా తేడా ఉంటుందండి. ఫిజిక్స్ వితౌట్ మ్యాథ్స్ కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుందండి. అందరికీ ఫిజిక్స్ అంటే భయం, మాకు ఫిజిక్స్ చదువుకోవాలంటే భయంగా ఉంది. రీజన్ ఏదేనండి. ఫిజిక్స్ వితౌట్ మ్యాథ్స్ చదివితే ఇట్ బికమ్స్ డిఫికల్ట్. ఫిజిక్స్ విత్ మ్యాథ్స్ చదివినామనుకోండి, అలాంగ్ విత్ మ్యాథ్స్ అంటే ఫిజిక్స్ని మ్యాథ్స్తో పాటుగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేస్తూ ఫిజిక్స్ని కనుక చదివారనుకోండి, ఇట్స్ బికమ్ వెరీ ఈజీ అండ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్. చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్గా మారిపోతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ వాట్ ఎవర్ సబ్జెక్ట్స్, వాటన్నిటికంటే ఫిజిక్స్ ఈజీ అవుతుందండి. సో ఫిజిక్స్ని మ్యాథ్స్ కాన్సెప్ట్స్ పరంగా చదువుకోవాలి ఎలా అనేదానికి కొన్ని మ్యాథమెటికల్ టూల్స్ని నేర్చుకోవాలండి. మనం ఆ మ్యాథమెటికల్ టూల్స్ని నేర్పిస్తాను. సో ఇక్కడ ఏ టాపిక్ అయినా సరే ఫిజిక్స్లో నేను మీకు చెప్పడానికి రెండు మెథడ్స్ యూజ్ చేస్తానండి. ఫిజిక్స్ యూజింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వితౌట్ యూజింగ్ మ్యాథమెటిక్స్ రెండు చెప్తానండి మీకు నేను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బోత్ వేస్ హౌ టు లెర్న్ ఏ కాన్సెప్ట్ అనేది. సో విచ్ ఈస్ బెస్ట్ యూ డిసైడ్ అండ్ యూ లెర్న్ అండి, మీరు నేర్చుకోవచ్చు. సో దాంట్లో మ్యాథమెటికల్ రూల్స్లలో, ఈ టూల్స్లలో మనకు కొన్ని మ్యాథ్స్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవన్నీ చదివిన తర్వాతనే మీరు ఫిజిక్స్ని చదవడం స్టార్ట్ చేయండి. ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు యూ. సో దాంట్లో ఫస్ట్ మ్యాథమెటికల్ టూల్ 1 ఎంటీ అని రాస్తానండి. మ్యాథమెటికల్ టూల్ 1 అండి, దట్ ఈస్ ఫంక్షన్స్ అండి. వాట్ ఈస్ ద ఫంక్షన్? ఫంక్షనింగ్ మీన్స్ వర్కింగ్ అండి. ఇంట్లో ఏసీ బాగా ఫంక్షన్ అవుతోంది అని అడిగామనుకోండి, అర్థం ఏంటి అంటే ఏసీ బాగా వర్క్ అవుతుందా లేదా అని అర్థం. సో ఫంక్షనింగ్ మీన్స్ వర్కింగ్ అండి. డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ రూల్ ఆఫ్ రిలేషన్షిప్ it is a rule of relationship between two variables, between two or more variables. Two or more variable quantities మధ్యలో ఒక రిలేషన్షిప్ను ఫామ్ చేసి యూజింగ్ ఏ రూల్, ఒక రూల్ ద్వారా ఒక రిలేషన్షిప్ను ఫామ్ చేస్తే దాన్ని మనం ఫంక్షన్ అంటామండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్. వీటిలో ఈ 2 వేరియబుల్స్ ఉన్నది తీసుకుంటే మనము one variable is called as dependent variable and other variable is called as independent variable. So in which one variable is called as dependent variable దాన్ని నేను డివి అని రాస్తానండి షార్ట్ ఫామ్లో. others are called as independent variables. దీన్ని నేను ఐవి అని రాస్తానండి షార్ట్ ఫామ్లో. సో డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే వేరియబుల్స్ మధ్య రిలేషన్ని ఫామ్ చేయాలండి. రిలేషన్ ఫామ్ చేయడానికి ఏదో ఒక రూల్ని వాడాలి, ఒక ప్రాపర్టీని వాడాలి, ఒక కండిషన్ని వాడాలి. ఆ కండిషన్ని యూజ్ చేస్తూ ఒక రిలేషన్ని ఫామ్ చేస్తే ఆ రిలేషన్ని ఏమంటామండి మనము? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ అండి. మ్యాథ్స్లో ఇన్ డీటెయిల్గా వేరే చదువుకుందామండి మనం, అక్కడ డెఫినేషన్ వేరే ఉంటుంది.
ఫిజిక్స్కి ఇది అవసరమవుతుందని ఇలా చెప్తున్నానండి. కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ y is equals to 3x minus 4 అండి. ఇది ఒక ఫంక్షన్ అండి. దీంట్లో ఎక్స్ని మనము ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం, వైని మనము డిపెండెంట్ వేరియబుల్ అంటాం. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ద వేరియబుల్, యాక్చువల్గా వేరియబుల్ అంటే ఏంటి అంటే అది ఆ క్వాంటిటీ ఏ వాల్యూస్నైనా తీసుకోవచ్చు. అలాంటి క్వాంటిటీస్ని వేరియబుల్ క్వాంటిటీస్ అంటాం. ఏవైనా క్వాంటిటీస్ ఫిక్స్డ్ వాల్యూస్ని తీసుకుంటే వాటిని కాన్స్టెంట్స్ అంటాం. సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ వాల్యూ ఎలాంటి వాల్యూస్నైనా తీసుకోవచ్చు ఇండిపెండెంట్గా. ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదండి, మరొక క్వాంటిటీ మీద డిపెండ్ కావాల్సిన లేదు. అది దాని ఇష్టం వచ్చిన రియల్ వాల్యూస్ని తీసుకోవచ్చు. ఆ రియల్ వాల్యూస్ని ఇందులో రీప్లేస్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది y అండి. అంటే ఇక్కడ y అనేది ఏమైంది, మనం సబ్స్టిట్యూట్ చేసే x యొక్క వాల్యూ మీద డిపెండ్ అయి ఉందండి. వైకి వచ్చే ఆన్సర్ అనేది ఎక్స్కి మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో వై ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్ బట్ ఇట్ ఈస్ డిపెండ్, అది డిపెండ్ అయిందండి. ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకుంటానండి. నేను 10 అయినా తీసుకోవచ్చు, 11 అయినా తీసుకోవచ్చు, 1 అయినా తీసుకోవచ్చు, 1/2 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇది ఇండిపెండెంట్గా ఏమైనా తీసుకోవచ్చు అండి. అంటే ఈ వేరియబుల్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు, ఇండిపెండెంట్గా ఏదైనా తీసుకోవచ్చు. సో దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y వాల్యూ ఏమవుతుంది, 30 - 4 26. దిస్ ఈజ్ y. సపోజ్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 15 - 4 11 అండి. ఇది y. అబ్జర్వ్ చేయండి, ఎక్స్కి ఒక వాల్యూనే లేదండి, చాలా వాల్యూస్ ఉన్నాయి. వైకి ఒక వాల్యూనే లేదు, చాలా వాల్యూస్ వస్తున్నాయి. బట్ ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ను అది తన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుందండి, ఇండిపెండెంట్గా తీసేసుకుంటుంది. బట్ వై అలా ఇండిపెండెంట్గా ఏ వాల్యూస్ అంటే ఆ వాల్యూస్ తీసుకునేందుకు లేదు. ఎక్స్ ఏ వాల్యూ అయితే తీసుకుంటుందో ఆ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే రిజల్టే వై తీసుకుంటుంది. సో అంటే వై అనేది ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ మీద డిపెండ్ అయి ఉందండి. సో ఇట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ వేరియబుల్. నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఎక్స్కి వైకి మధ్య ఈ వేరియబుల్స్ మధ్యలో రిలేషన్ని ఫామ్ చేశాను, ఒక రిలేషన్షిప్ని ఫామ్ చేశాను. ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే ఒక రూల్ని ఫాలో అవుతోంది. ఏంటి ఆ రూలు అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ 3తో మల్టిప్లై చేయాలి, వచ్చిన రిజల్ట్ని నుంచి 4 సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో ఇండిపెండెంట్ వేరియబుల్ని 3తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్లో నుంచి 4ని సబ్స్ట్రాక్షన్ చేయాలి అనే రూల్ని ఫాలో అవుతూ ఒక రిలేషన్ని ఫామ్ చేశాను. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ అండి. సో దీనికి y అని రాస్తాం ఒక్కొక్కసారి, లేదా f(x) అని రాస్తాం, లేదా g(x) అని కూడా రాస్తాం. డిఫరెంట్గా రిప్రజెంట్ చేస్తాం. సో మరొక ఎగ్జాంపుల్ అండి, f(x) అనుకుందాం, లేదా y is equals to sin x. ఇది ఒక రిలేషన్ అండి, ఇది ఒక ఫంక్షన్ అండి. రూల్ ఏంటి అంటే sin x అండి. అంటే ఏంటి అర్థం, x అనేది మన ఇష్టం వచ్చిన రియల్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సైన్ ఆఫ్ దట్ రియల్ వాల్యూ ఒక రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్ y అవుతుంది లేదా f(x) అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ ఇన్ ఎక్స్. f(x) అంటే మీనింగ్ ఏంటి అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ f(x) అనేది ఎక్స్ యొక్క వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ ఇది మారుతూ ఉంటుంది. అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఎక్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees సబ్స్టిట్యూట్ చేశానండి, y ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వస్తుంది sin 30. x ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees సబ్స్టిట్యూట్ చేశానండి, y ఈజ్ ఈక్వల్స్ టు √3/2 వస్తుంది. సో దిస్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. దేని మీద డిపెండ్ అయింది, 1/2 అనే వాల్యూ. y అదంతగా తీసుకోలేదండి, 1/2 అనే వాల్యూని అది
వై ఇండిపెండెంట్గా తీసుకోలేదండి, దానికి వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ 30 సబ్స్టిట్యూట్ చేసింటే వచ్చింది. సో వై ఈజ్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో దాన్ని డిపెండెంట్ వేరియబుల్ అంట. ఎక్స్ అండి ఇండిపెండెంట్ వేరియబుల్, నువ్వు 30 తీసుకోవాల్సిన అవసరం లేదు. 35 డిగ్రీస్ తీసుకోవచ్చు, 45 డిగ్రీస్ తీసుకోవచ్చు, 110 డిగ్రీస్ తీసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ A is equals to product of length and breadth అండి. మనకు ఆ ఫార్ములా తెలుసు, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ని ఎల్ అన్నామండి, బ్రెడ్త్ని బి అన్నామండి, ఏరియాని ఏ అన్నామండి. సో ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎల్బి అండి. దీని ఫంక్షన్ ఫార్ములా ఎలా రాస్తాము అంటే ఎఫ్ ఆఫ్ ఎల్ కమా బి అని రాస్తాము. ఇట్ డిపెండ్స్ ఆన్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్, రెండింటి మీద డిపెండ్ అయిందండి. సో ఒక రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు మనము దాని లెంగ్త్ బ్రెడ్త్ ఈ రెండు వాల్యూస్ మీద దీని ఏరియా అనేది డిపెండ్ అయింది. సో ఏ ఇస్ ద డిపెండెంట్ వేరియబుల్. సార్ ఎల్ ఇస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్, బి ఇస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ నేను ఈ ఫంక్షన్ని నేను 3 వేరియబుల్స్లలో రాశానండి. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయండి. ఏరియా ఒక వేరియబుల్ ఏ, లెంగ్త్ ఒక వేరియబుల్ ఎల్, బ్రెడ్త్ ఒక వేరియబుల్ బి అండి. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ 2 వేరియబుల్స్ అండి. సో ఇక్కడ ఏ అనేది ఏమైందండి, 2 వేరియబుల్స్ మీద డిపెండ్ అయ్యింది. దీని అర్థం ఏంటి అంటే ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎల్ బిలో వెన్ ఏ చేంజెస్, ఏ ఎప్పుడు మారడానికి అవకాశం ఉంది? వెన్ ఏరియా చేంజెస్. L changes, B does not change. L does not changes, B changes. Both L changes and B changes. ఏరియా చేంజ్ కావాలి అంటే లెంగ్త్ మారి బ్రెడ్త్ మారలేదనుకోండి, అప్పుడు కూడా ఏరియా మారుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ 2 ఉందండి, బ్రెడ్త్ 5 ఉందండి, 10. ఏ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ 3 మారిందండి, బ్రెడ్త్ 5 అలాగే ఉందండి, 15. ఏ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ 5 అయిందండి, బ్రెడ్త్ కూడా 5 అట్లాగే ఉందండి, 25. ఏ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ 10 అయిందండి, బ్రెడ్త్ మారలేదండి, 5, 50. అబ్జర్వ్ చేయండి, రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ యొక్క వాల్యూ చేంజ్ కాలేదు, లెంగ్త్ చేంజ్ అయింది. సో ఆటోమేటిక్లీ ఏరియా ఆల్సో చేంజ్. దట్ మీన్స్ దిస్ డిపెండెంట్ వేరియబుల్ ఏ డిపెండ్స్ ఆన్ 2 వేరియబుల్స్ ఎల్ బి. రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎల్ చేంజ్ అయ్యి బి చేంజ్ కాకపోయినా, లేదా బి చేంజ్ అయ్యి ఎల్ చేంజ్ కాకపోయినా, లేదా రెండు చేంజ్ అయినా ఆటోమేటిక్గా ఏరియా మారుతుంది. ఎల్ చేంజెస్, బి డస్ నాట్ చేంజ్, బి చేంజ్ కాలేదండి, అప్పుడు ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎల్బి. ఏం రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎల్ అని రాస్తాం, దట్స్ ఇట్. ఎఫ్ ఆఫ్ బి రాయం. అంటే ఏరియా ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎల్ ఓన్లీ. ఎల్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఏరియా చేంజ్ అవుతుంది. ఎల్ డస్ నాట్ చేంజెస్, బి చేంజెస్ అండి, అప్పుడు ఏరియాని ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్బి, సేమ్ ఫార్ములానే దాన్ని ఎఫ్ ఆఫ్ బి అని రాస్తాం. అంటే బి చేంజ్ అయినప్పుడు ఏరియా చేంజ్ అవుతుంది, ఎల్ చేంజ్ అయినప్పుడు కాదు. దట్ ఇస్ ద అలా రిప్రజెంట్ చేస్తాం, ఆ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఎల్ చేంజ్ అయింది, బి చేంజ్ అయిందండి, అప్పుడు దాన్ని ఎలా రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఎల్ కమా బి అని రాస్తాం. ఫార్ములా అదేనండి ఏరియాకి. దట్ ఈస్ ద నొటేషన్స్ అండి, ఎలా నొటేషన్ చేస్తాము.
ఇలా రాశానండి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, fx is equals to x square plus y square plus z square plus xy plus yz plus zx అని రాస్తాం. f of y is equals to x square plus y square plus z square plus xy plus yz plus zx అని రాస్తాం. f of x comma y comma z is equals to x square plus y square plus z square plus xy plus yz plus zx అని రాస్తాను. f of x comma z is equals to x square plus y square plus z square plus xy plus yz plus zx అని రాస్తాను. ఇలా ఎన్నిసార్లు రాసుకుంటాను. అబ్జర్వ్ చేయండి, ఎల్హెచ్ఎస్లో సేమ్ ఎక్స్ప్రెషన్ మారలేదండి, బట్ ఫంక్షన్ డిఫరెంట్గా రిప్రజెంట్ చేశాను. ఈ ఫంక్షన్ అనేది రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే, ఎక్స్ మారినప్పుడు మాత్రమే ఇది మారుతుందండి. వై జెడ్లు ఇక్కడ కాన్స్టెంట్స్ అండి. ఇలా దీని మీనింగ్ ఏంటి అంటే, మీన్స్ వై కామా జెడ్ ఆర్ కాన్స్టెంట్స్. x is only variable, only independent variable. ఇక్కడ ఏమండి, మీన్స్ వైలో ఫంక్షన్ అండి, వై మారినప్పుడే ఎఫ్ మారుతుందండి, మిగతావి మారవు. అంటే ఎక్స్ కమా జెడ్ ఆర్ కాన్స్టెంట్స్ అండ్ వై ఓన్లీ ఇండిపెండెంట్ వేరియబుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై కమా జెడ్ అన్నానండి, అంటే అర్థం ఏంటి అంటే, ఇట్ ఈస్ చేంజింగ్, ఇట్ ఈస్ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ వర్కింగ్ వెన్ ఎక్స్ చేంజెస్, వై చేంజెస్, జెడ్ చేంజెస్. ఆటోమేటికల్లీ మూడు చేంజ్ అయినప్పుడు ఇది ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఆ రూల్ యొక్క వాల్యూ అవుట్పుట్ చేంజ్ అవుతుంది. సో మీన్స్ ఎక్స్ కమా వై కమా జెడ్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ ఏమవుతుంది చెప్పచ్చు మీరే, డూ యువర్ సెల్ఫ్. ఎక్స్ కమా జెడ్లు మాత్రమే ఇండిపెండెంట్ వేరియబుల్స్, వై కాన్స్టెంట్ అండి, మీన్స్ వై ఈజ్ కాన్స్టెంట్, ఎక్స్ కమా జెడ్ ఆర్ independent variables. This is the concept. This is the concept, that's it. ఇలా రిప్రజెంటేషన్స్, నోటేషన్స్ చేస్తామండి ఫంక్షన్స్కి సంబంధించి. ఇక్కడ మీకు కొన్ని నోట్ పాయింట్స్ చెప్తానండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ నోట్ పాయింట్స్ అబౌట్ ద ఫంక్షన్స్. ఇన్పుట్ వాల్యూస్ని, ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఇన్పుట్ వాల్యూస్ అని కూడా అంటామండి. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్పుట్ వాల్యూస్ ఆర్ వాల్యూస్ ఇన్ ద డొమైన్, వాల్యూస్ ఆఫ్ డొమైన్ అని కూడా అంటాం. ఇన్పుట్ వాల్యూస్ని ఏమంటాము అంటే మనము, ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఇన్పుట్ వాల్యూస్ అంటామండి, లేదా వాల్యూస్ ఆఫ్ ద డొమైన్ అని కూడా అంటామండి. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు గ్రాఫికల్లీ దే ఆర్ ఆన్ ఎక్స్ యాక్సిస్, దే ఆర్ ఆన్ ఎక్స్ యాక్సిస్, అవి ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయండి. ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ అండి, డిపెండెంట్ వేరియబుల్స్ ఆల్సో కాల్డ్ అవుట్పుట్ వాల్యూస్ ఆర్ values of range. Graphically, they are on y axis. అవి y axis మీద ఉంటాయి అవుట్పుట్ వాల్యూస్ ఎప్పుడు కూడా.
సో ఇన్పుట్ అన్న ఇండిపెండెంట్ వేరియబుల్ అన్న ఒకటేనండి, అవుట్పుట్ అన్న డిపెండెంట్ వేరియబుల్ అన్న ఒకటేనండి. ఇన్పుట్ వాల్యూస్ యొక్క సెట్ని, సెట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్ ఇస్ కాల్డ్ యాజ్ డొమైన్. డొమైన్ అంటామండి, డొమైన్ ఆఫ్ ఎఫ్ అని రాస్తాం. ఇలా అవుట్పుట్ వాల్యూస్ యొక్క సెట్ని రేంజ్ అంటామండి, అని ఆర్ ఆఫ్ ఎఫ్ అని రాస్తాం. ఇలా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ ఎగ్జాంపుల్స్ అండి వీటన్నిటి మీద ఒకసారి చూద్దాం. A function or a relation is such that f of t is equals to t cubed minus 3t plus 1, and which is called as S, and where answer the following questions. కొన్ని ఆన్సర్స్కి బిట్స్, చిన్న చిన్న బిట్స్ అండి, వాటికి ఆన్సర్స్ చేయాలి. ఫస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి? టీ అండి, టీ మీద డిపెండ్ అయింది ఎఫ్ ఆఫ్ టీ, ఫంక్షన్ ఆఫ్ టీ అన్నాం కాబట్టి ఇండిపెండెంట్ వేరియబుల్ టీ అండి. లేదా ఇన్పుట్ ఏమవుతుందండి, దాన్ని కూడా టీ అనే అంటాం. ఇండిపెండెంట్ వేరియబుల్ అన్నా ఇన్పుట్ అన్నా ఒకటేనండి. సెకండ్ డిపెండెంట్ వేరియబుల్ ఏంటి? ఎఫ్ ఆఫ్ టీ దేనికి ఈక్వల్? ఎస్. డిపెండెంట్ వేరియబుల్ ఎస్ అండి, అంటే అవుట్పుట్ ఎస్ అండి. సో సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ టీ ఏమంటాం మనం? సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీ. టీకి సంబంధించిన అన్ని వాల్యూస్ని మనం ఏమంటాము అంటే డొమైన్ అంటామండి. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ లేదా ఇన్పుట్ యొక్క సెట్ని మనం డొమైన్ అంటాం. సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎస్, ఎస్కి వచ్చే అన్ని వాల్యూస్ని ఏమంటాం మనం? రేంజ్ అంటామండి. దీనికి గ్రాఫ్ ఎలాగ ఇస్తాం? ఇలా వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ డ్రా చేస్తామండి, కానీ దీన్ని ఎక్స్ యాక్సిస్ అనం ఇప్పుడు. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏం వాల్యూస్ ఉంటాయి? ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయండి, టీ అండి, టీ. వై యాక్సిస్ మీద ఏం వాల్యూస్ ఉంటాయండి? అవుట్పుట్ వాల్యూస్ ఉంటాయండి, ఎస్. ఏదో గ్రాఫ్ వస్తుందండి ఇలా, దీన్ని మనం ఏమంటాము? ఎస్టీ గ్రాఫ్ అంటామండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎస్టీ గ్రాఫ్. ఇలా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. g of r is equals to pi r square h. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దీన్ని మనము v అందామండి. యాక్చువల్గా ఇది ఒక సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. దాన్ని జీ ఆఫ్ ఆర్ అన్నానండి, పై ఆర్ స్క్వేర్ హెచ్ అన్నాను, ఈజ్ ఈక్వల్స్ టు వీతో రిప్రజెంట్ చేశానండి, వాల్యూమ్తో రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్, ఇండిపెండెంట్ వేరియబుల్ ఆర్ ఇన్పుట్. ఇండిపెండెంట్ వేరియబుల్ కానీ లేదా ఇన్పుట్ కానీ ఏమవుతుంది? జీ అనే ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఆర్తో వర్క్ అవుతుంది. సో ఆర్ ఇస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. రెండవది, డిపెండెంట్ వేరియబుల్ ఆర్ అవుట్పుట్ ఏమవుతుంది? ఆర్ మీద డిపెండ్ అయ్యే ఏ వేరియబుల్ ఉంది అంటే వి డిపెండ్ అయ్యింది. సో వాల్యూమ్ అనుకుంటే వాల్యూమ్ వి ఇస్ ద డిపెండెంట్ వేరియబుల్. సో పైన ఏమంటామండి? కాన్స్టెంట్ అంటామండి. దీని వాల్యూ చేంజ్ కాదు ఎప్పుడైనా సరే. రేడియస్, ఆర్ని రేడియస్ అంటాం. కానీ చెప్పాలంటే రేడియస్ ఆర్ వాల్యూ ఎంతన్నా మారని, పై వాల్యూ మాత్రం మారదండి. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 22/7 ఆర్ 3.1415. సో ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. దెన్ హెచ్ ఏంటండి? హెచ్ కూడా కాన్స్టెంట్ అండి, బికాస్ జీ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆర్ అండి. జీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్ ఓన్లీ, నాట్ హెచ్ అండి.
సో హెచ్ కాన్స్టెంట్ అండి. అంటే ఈ సిలిండర్ ఎలా ఉంటుంది సార్? కాన్స్టెంట్ హైట్ కలిగి ఉంటుందండి, రేడియస్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్ హైట్ కలిగి ఉన్న సిలిండర్స్ అండి ఇవన్నీ. దిస్ ఈస్ వాట్ ఇట్ రిప్రజెంట్స్ మీన్స్ ఎ సెట్ ఆఫ్ సిలిండర్స్ హ్యావింగ్ ఫిక్స్డ్ హైట్. హైట్ ఫిక్స్డ్గా ఉంటుందండి. సో చూడండి, నేను చూపిస్తాను. దీస్ ఆర్ ద సిలిండర్స్. దీని రేడియస్ R1, హైట్ HN అండి. దీని రేడియస్ R2, హైట్ HN అండి. దీని రేడియస్ R3, హైట్ మాత్రం HN అండి, హైట్ మారలేదు. సో సెట్ ఆఫ్ సిలిండర్స్ హ్యావింగ్ ఫిక్స్డ్ హైట్ అండి. G ఆఫ్ R పై R స్క్వేర్ H, ఫంక్షన్ ఆఫ్ R ఓన్లీ అని తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ G ఆఫ్ R ప్లేస్లో G ఆఫ్ H రాశాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? సేమ్ క్వశ్చన్ అండి. G ఆఫ్ H ఇస్ ఈక్వల్స్ టు, ఇది కూడా వాల్యూమేనండి, పై R స్క్వేర్ H. ఇప్పుడు ఏమైతుంది? రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ ఆల్ సిలిండర్స్ హ్యావింగ్ ఫిక్స్డ్ రేడియస్. రేడియస్ ఫిక్స్డ్గా ఉంటుందండి, హైట్ మారుతూ ఉంటుంది. అలాంటి సిలిండర్స్ యొక్క సెట్ని రిప్రజెంట్ చేస్తుందండి. దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ హెచ్ అండి. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుంది? హెచ్. డిపెండెంట్ వేరియబుల్ ఏమో మళ్ళీ వాల్యూమేనండి. కాన్స్టెంట్స్ ఏమేమండి? పై కాన్స్టెంట్, ఆర్ కూడా కాన్స్టెంట్. వాల్యూమ్ చేంజ్ అవుతుందండి, ఇక్కడ చేంజ్ కాకుండా పోవడం అనేది ఉండదు. వెన్ హెచ్ చేంజెస్ దెన్ ఆటోమేటికలీ వాల్యూమ్ ఆల్సో చేంజెస్. ఆర్ చేంజ్ కాదు ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ అండి. ఇలా ఒక రూల్ని ఫాలో చేస్తూ ఒక రిలేషన్షిప్ని ఫామ్ చేయడాన్ని వేరియబుల్స్ మధ్యలో ఫంక్షన్ అంటామండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్. సో గ్రాఫికల్గా డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఇండిపెండెంట్ వేరియబుల్ కానీ లేదా ఇన్పుట్ కానీ ఉంటుందండి. వై యాక్సిస్ మీద డిపెండెంట్ వేరియబుల్ కానీ లేదా అవుట్పుట్ కానీ ఉంటుందండి. సెట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న సెట్ ఆఫ్ వాల్యూస్ అన్నింటినీ మనం ఏమంటాము? డొమైన్ ఆఫ్ ఎఫ్ అంటాం. సెట్ ఆఫ్ అవుట్పుట్ వాల్యూస్, వై యాక్సిస్ మీద ఉన్న అవుట్పుట్ వాల్యూస్ అన్నింటినీ మనం ఏమంటాము? రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటాము. సో వై యాక్సిస్ మీద ఉంటుందండి, వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. ఇలా గ్రాఫికల్గా డ్రా చేస్తామండి. సో రెండింటికి సంబంధించిన ఏదైనా ఒక పాయింట్ మనం తీసుకున్నప్పుడు పాయింట్లో ఫస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ని రాస్తామండి, ఆ తర్వాత డిపెండెంట్ వేరియబుల్ని రాస్తాం. అంటే ఇన్పుట్ వాల్యూస్ అండి, ఆ ఇన్పుట్కి సంబంధించిన అవుట్పుట్ మనకి ఏమొచ్చింది ఆ రూల్లో సబ్స్టిట్యూట్ చేస్తే,
ఈ ఇన్పుట్ వాల్యూని మనం ఆ రూల్స్ ఇచ్చినప్పుడు ఆ రూల్ ద్వారా మనకు ఒక అవుట్పుట్ వస్తుందండి. ఆ అవుట్పుట్ ఏమవుతుంది అనేది రాస్తాం. దట్ ఈస్ వై వాల్యూ. ఇలా మనము గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తామండి దేన్నైనా కానీ. ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్ అండి. ఎక్స్లో ఫంక్షన్ అండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 5 అండి. ఫైండ్ ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ -3, ఎఫ్ ఆఫ్ 1/2, ఎఫ్ ఆఫ్ 0 అండి. ఇవి కనుక్కోమన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేసి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 5 అన్నాడు. ఎక్స్ ప్లేస్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఆటోమేటిక్గా మీకు ఐడియా రావాలి ఎక్స్. డిపెండెంట్ వేరియబుల్ ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. దాన్ని వై అనుకో జెడ్ అనుకో ఏమని అనుకో నీ ఇష్టం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిపెండెంట్ వేరియబుల్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ దేని మీద డిపెండ్ అయింది, మనం సబ్స్టిట్యూట్ చేసే ఇన్పుట్ ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అయిందండి అవుట్పుట్. సో ఐఎమ్ గివింగ్ ఇన్పుట్ యాజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1, దెన్ ఇట్ బికమ్స్ ఎఫ్ ఆఫ్ 1. 1 minus 1 plus 5, we get 5. I substituting x is equals to -3. Input independent variable లో నేను -3 సబ్స్టిట్యూట్ చేశానండి. సో వాట్ వై గెట్ ఎఫ్ ఆఫ్ -3. -3 హోల్ స్క్వేర్ 9 plus 3 plus 5 అండి 17. ద అవుట్పుట్ ఈజ్ 17. ఎఫ్ ఆఫ్ 1/2 అండి. అంటే ఇన్పుట్ వాల్యూస్ నేను 1/2 తీసుకున్నానండి. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ 1/2. 1/4 minus 1/2 plus 5. So 4 LCM. 1 minus 2 plus 20. I think 19/4 is the output. So 1/2 ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఈ రూల్ ని ఫాలో అవుతూ మనకు వచ్చే అవుట్పుట్ వాల్యూ ఎంత అండి 19/4. -3 ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఈ రూల్ ని ఫాలో అవుతూ మనకు వచ్చే అవుట్పుట్ ఎంత అండి 17 అండి. 1 ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఈ రూల్ ని ఫాలో అవుతూ మనకు వచ్చే అవుట్పుట్ ఎంత అండి 5 అండి. Similarly, f of 0. F of 0, x place లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 minus 0 plus 5, we get 5 అండి. అంటే 0 ఇచ్చినప్పుడు ఈ రూల్ని ఫాలో అవుతూ వచ్చే అవుట్పుట్ ఎంత అండి. ఇప్పుడు డొమైన్ అడుగుతానండి. వాట్ ఈస్ డొమైన్? ఇన్పుట్ వాల్యూస్ ఏమేమి 1, -3, 1/2, 0 ఆర్ కాల్డ్ యాజ్ డొమైన్ అండి. 1, -3, 1/2, 0. దిస్ ఈస్ డొమైన్ అండి. సెట్ ఆఫ్ వాల్యూస్. రేంజ్ ఏమని అడుగుతానండి. అవుట్పుట్ వాల్యూస్ యొక్క సెట్ ఏమవుతుందండి 5, 17, 19/4, 5 అండి. వీటిని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి ఎలా రాస్తాం ఆర్డర్ పేర్స్ అంటే 1, 5 ఆర్డర్ పేర్స్ 1, 5. ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 5 అండి. -3, 7. If -3 is input, then 17 is the output అండి. 1/2 ఇన్పుట్ అయితే 19/4 అవుట్పుట్ వచ్చింది. 0 ఇన్పుట్ అయితే 5 అవుట్పుట్ వచ్చింది. మళ్ళీ గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్? హౌ కెన్ యూ రిప్రజెంట్ గ్రాఫికల్లీ? 1 అండి. సపోజ్ ఇక్కడ 1 ఉందనుకోండి 5 అవుట్పుట్ అండి. రెండు కలిపి పాయింట్ అంటాము. దీన్ని ఏ అందామంటే పాయింట్ని, అప్పుడు ఇది ఏ అని 1, 5. -3 ఇన్పుట్ అండి. రఫ్గా చెప్తున్నానండి. 17 అవుట్పుట్ అండి. ఇక్కడ ఎక్కడో 17 ఉంది అనుకోండి. దిస్ బికమ్స్ -3, 17. ఇది పాయింట్ అండి. అలాగే 1/2కి 19/4 ఇక్కడ 1/2 ఉంటుందండి. 19/4 ఇక్కడ ఎక్కడో ఉంటుందండి. ఈ రెండింటికి కలిపి ఈ పాయింట్ అండి. 1/2, 19/4. 0, 5 అండి. ఎక్స్ వాల్యూ 0. ఎక్స్ వాల్యూ 0నేనండి. బట్ వై వాల్యూ 5 అండి. ఇక్కడికి వస్తుంది. వై యాక్సిస్ మీద ఉంటుందండి. 0, 5. ఇలా పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తాం గ్రాఫికల్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫంక్షన్ అండి. Briefly, the concept of the function is this. So, the relation between variables forming a rule
ఇస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఫంక్షన్. దాంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఇన్పుట్స్ అంటాము, డిపెండెంట్ వేరియబుల్స్ని అవుట్పుట్స్ అంటాము. సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ యొక్క సెట్ని, సో ఇన్పుట్ వాల్యూస్ యొక్క సెట్ని డొమైన్ అంటాం. అవుట్పుట్ వాల్యూస్ యొక్క సెట్ని లేదా డిపెండెంట్ వేరియబుల్స్ అన్నిటిని ఒక సెట్గా రాస్తే దాన్ని మనం రేంజ్ అంటామండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేంజ్. ఇన్పుట్ మస్ట్ బి టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ అవుట్పుట్ మస్ట్ బి టేకెన్ ఆన్ వై యాక్సిస్ అండి. అంటే డొమైన్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, రేంజ్ ఎప్పుడు కూడా వై యాక్సిస్ మీద ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండి. వీటి మీద నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తానండి. f of x is equals to x square minus x plus 1. Find f of minus 1, f of 0, f of 2, f of 1. Next, f of 3 plus f of minus 5 కనుక్కోమన్నాడు. f of 4 into f of 0 కనుక్కోమన్నాడు. f of 5 by f of 1 కనుక్కోమన్నాడండి. f of x స్క్వేర్ రాయమన్నారండి. ఇవన్నీ కనుక్కోవాలండి. చూద్దాం సొల్యూషన్. వెరీ ఈజీ అండి, చాలా ఈజీ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మీద వర్క్ అవుతూ రూల్ అయ్యే ఆ కండిషన్, ఆ రిలేషన్షిప్ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఎనీ పాయింట్ గ్రాఫికలీ కెన్ బి టేకెన్ యాజ్ ఎక్స్ ఇన్పుట్ అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుట్పుట్ అండి. ఎక్స్ కమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో రాస్తామండి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 కనుక్కోమన్నాడు. ఎక్స్ ప్లేస్లో -1 అని రీప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ -1 వస్తుందండి. -1 హోల్ స్క్వేర్ 1 + 1 + 1 వీ గెట్ 3 అండి. సో ఇన్పుట్ -1 అయితే అవుట్పుట్ ఎంత అండి? 3. దట్స్ ఇట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0 అండి. 0 - 0 + 1 అండి. 1 వచ్చిందండి. అంటే ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 1 అండి. ఎఫ్ ఆఫ్ 2 అంటే అర్థమైంది. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ కాంపోజిట్ ఫంక్షన్ అంటామండి. ఇన్ డీటెయిల్డ్గా ఫంక్షన్స్ అని ఒక వీడియోలోనే ఉన్నాయండి, మ్యాథ్స్లో చెప్పుకున్నాం ఇవన్నీ. నేను అన్ని బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫంక్షన్స్ అంటే కాంపోజిట్ ఫంక్షన్ అంటాం. ఫస్ట్ ఎక్స్ అనే ఇన్పుట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే అవుట్పుట్ వస్తుందండి. ఆ అవుట్పుట్ని మళ్ళీ ఎఫ్లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు మరి ఇంకొక అవుట్పుట్ వస్తుందండి. దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ ఫంక్షన్. దాన్ని మనము కాంపోజిట్ ఫంక్షన్ అంటాం. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రాయండి. ఎఫ్ ఆఫ్ 2 వస్తుందండి. 2 స్క్వేర్ 4 - 2 + 1 3 అండి. అంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ నాకేమొచ్చింది? 3 వచ్చింది. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోవాలి అంటే ఫస్ట్ నేను 2 ఇన్పుట్గా ఈ ఫంక్షన్కి ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ 2 అనేది వచ్చిందండి. ఎంత వచ్చింది? నాకు 3 వచ్చిందండి. ఇప్పుడు 3ని ఇన్పుట్గా దీనికి ఇవ్వాలండి. ఎఫ్ ఆఫ్ 2 ప్లేస్లో 3 రాస్తాం. అంటే ఇప్పుడు 3ని ఆ ఫంక్షన్కి ఇన్పుట్గా ఇవ్వాలండి. 3 స్క్వేర్ 9,
-3 + 1 7 అండి ఆన్సర్. సో 2 ఇన్పుట్గా ఇస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది, నాకు అవుట్పుట్ 7 వచ్చిందండి. దేంట్లో f ఆఫ్ ఎక్స్లో ఎక్స్ అని ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని మళ్ళీ ఇన్పుట్గా దానికే ఇస్తానండి, అదే ఫంక్షన్కి ఇస్తానండి. ఇచ్చినప్పుడు నాకేం అవుట్పుట్ వస్తుంది. దీన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనం ఒక బ్యాంకులో 1000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసామండి. దీన్ని కాంపోజిట్ ఫంక్షన్ అంటామండి. దాని ఆన్సర్ చెప్తాను. దాని కాంపోజిట్ ఫంక్షన్కి మీనింగ్ చెప్తాను చూడండి. ప్రాక్టికల్ అనలైజేషన్ అండి. సో దెర్ ఈస్ ఎ బ్యాంక్ and we are depositing 1000 rupees for 5 years. This is input అండి. 1000 రూపీస్ మనం ఇచ్చాం బ్యాంక్కి. బ్యాంక్ ఏం చేస్తుంది, మళ్ళీ మనకు అవుట్పుట్ ఇస్తుందండి. ఎప్పుడు ఇస్తుంది, ఆఫ్టర్ 5 years మనకు కొంత డబ్బు ఇస్తుందండి. సో ఆఫ్టర్ 5 years ఏం చేసిందంటే, ఇట్ గివ్స్ 2000 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఏ బ్యాంక్ ఇవ్వదండి, బట్ 2000 రూపీస్ ఇచ్చింది అనుకుందాం. సో 1000 రూపీస్ నేను ఇన్పుట్గా ఈ బ్యాంకుకి ఇచ్చినప్పుడు, ఈ బ్యాంక్ వర్క్ చేసుకోందండి. ఆ 1000 రూపీస్ని ఇన్వెస్ట్ చేసి ఏదో చేసిందండి వర్క్. ఆ వర్క్ అంతా చేసిన తర్వాత 5 years తర్వాత నేను మరీ వెళ్ళినప్పుడు నాకు 2000 రూపీస్ అవుట్పుట్గా ఇచ్చేసిందండి నాకు. దిస్ ఈజ్ అవుట్పుట్. వాట్ ఐఎమ్ గెటింగ్, దిస్ ఈజ్ ఇన్పుట్. వాట్ ఐఎమ్ గివింగ్, నేనేమిస్తున్నానో నాకేమొస్తుందండి. ఆ మధ్యలో అదేం వర్క్ చేసేదాన్నే ఫంక్షన్ అంటామండి. ఇప్పుడు నేనేం చేశాను, ఇదే 2000 రూపీస్ మళ్ళీ బ్యాంక్లోనే పెట్టేశానండి. అది ఎఫ్ ఆఫ్ ఎక్స్. వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ అదే బ్యాంక్లోనే పెట్టేశానండి. మళ్ళీ ఇన్పుట్గా ఇచ్చాను. అంటే దీన్ని ఇన్పుట్గా ఇచ్చేసానండి. మరొక 5 years ఇచ్చేసానండి. అప్పుడు మళ్ళీ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, సపోజ్ 3000 రూపీస్ వచ్చిందండి అవుట్పుట్ ఆఫ్టర్ 5 years. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చెప్తానంటే, 1000 రూపీస్ ఇన్పుట్ అండి, డ్యూరేషన్ 5 + 5 10 years అండి. అవుట్పుట్ వచ్చేసి ఎంత అండి, 3000 రూపీస్. ఇది ఒరిజినల్ అవుట్పుట్ అండి ఆఫ్ దిస్ ఫంక్షన్కి ఒరిజినల్ అవుట్పుట్. ఫస్ట్ నేను ఇచ్చానండి బ్యాంక్కి, ఐ గేవ్ అండ్ ఐ గాట్. అగైన్ వాట్ ఐ గాట్, అగైన్ ఐఎమ్ గివింగ్ టు బ్యాంక్ అండ్ అగైన్ వాట్ ఐఎమ్ గెటింగ్. దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు ఏం చెప్తాం మనము, 2000 రూపీస్ వచ్చింటే 3000 రూపీస్ వచ్చిందని చెప్తామా, లేదా 1000 పెడితే 3000 వచ్చిందని చెప్తామా? సో 1000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేస్తే 3000 వచ్చింది అని చెప్తామండి. దట్ ఈస్ కాంపోజిట్ ఫంక్షన్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కాంపోజిట్ ఫంక్షన్. ఎ స్మాల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అలా ఉంటుందండి. అంటే మనం ఇన్పుట్ ఇస్తామండి, ఒక అవుట్పుట్ వస్తుంది మనకి ఆ ఫంక్షన్ నుంచి. ఆ అవుట్పుట్ మళ్ళీ అదే ఫంక్షన్కి ఇన్పుట్గా ఇస్తామండి. ఇచ్చినప్పుడు ఇంకొక అవుట్పుట్ ఇస్తుంది మనకి. సో దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ ఫంక్షన్స్. వాటిని మనం కాంపోజిట్ ఫంక్షన్స్ అంటాం. ఇన్ డీటెయిల్గా నేను మళ్ళీ చెప్తానండి. సో నెక్స్ట్ ఏం చేయమన్నాడు వాడు, f(3 + f(-5) కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఇది f(3 + f(-5) అండి. ఫస్ట్ ఇన్పుట్ 3 ఇవ్వాలండి దీనికి. 3² - 3 + 1, 3² - 3 + 1. నెక్స్ట్ -5 ఇవ్వాలండి. 25 + 5 + 1. సో we get 9 + 1 10 - 3 7 + 31. We get 38 అండి. సో నెక్స్ట్ f(4 × f(0), f(4 × f(0), f(x) వచ్చేసి ఇక్కడే రాసుకుంటానండి, మాటిమాటికి మరి రోజు స్క్రోల్ చేయకుండా. x² - x + 1. f(4) అండి, 4² 16 - 4 + 1 into 0 - 0 + 1. So we get 13 is the answer. Next f(5 / f(1), f(5) divided by f(1). ఫస్ట్ 5 సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. 5² 25 - 5 + 1.
నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో 1 మైనస్ 1 ప్లస్ 1, సో వీ గెట్ 21 అండ్ ఆన్సర్. ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ దీంట్లో ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ నేనేం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, దట్ మీన్స్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. దీన్ని మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఇది ఫంక్షన్ అండి. దీంట్లో నేను ఎక్స్ స్క్వేర్ దీనికి ఇన్పుట్గా ఇస్తే నాకు అవుట్పుట్ ఇది వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఇన్పుట్గా మరి దీనికే ఇవ్వాలండి. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్ టు రైట్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బికమ్స్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లేస్లో దీన్ని అంతా రాయాలండి. ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1, దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలా ఉంటాయండి. దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అండి. ఫంక్షన్ యొక్క బేసిక్ డెఫినేషన్ అండి. ఇన్పుట్ ఇండిపెండెంట్ వేరియబుల్, అవుట్పుట్ డిపెండెంట్ వేరియబుల్, ఇన్పుట్ ఎక్స్ యాక్సిస్, అవుట్పుట్ వై యాక్సిస్, ఇన్పుట్ డొమైన్, అవుట్పుట్ రేంజ్. That's it. What we are giving to that rule and what I am getting by that rule. ఆ రూల్ నుంచి ఆ రూల్కి నేనేమి ఇస్తున్నాను, ఆ రూల్ నుంచి నేనేం తెచ్చుకుంటున్నాను. దట్ ఈస్ ద ఫంక్షన్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే కొన్ని డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చిన్న డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని మాత్రమే ఫిజిక్స్ కోసం ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ మోనోటానిక్ ఫంక్షన్. మోనోటానిక్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటాయండి. ఆల్వేస్ ఇన్పుట్ వాల్యూస్ ఆర్ ఇన్ increasing order. Or graphically input values can be taken left to right. అంటే గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనం ఇన్పుట్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఇదే ఆర్డర్లో తీసుకుంటాము, లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకుంటాము. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి ఇన్పుట్ వాల్యూస్, సో ఎప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటాయండి ఇన్పుట్ వాల్యూస్. అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు కంటిన్యూగా సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్తామండి రూల్లో. మోనోటానిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఇన్పుట్ వాల్యూస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయండి. పైకి యారో ఇచ్చానండి, దాన్ని ఇంక్రీజింగ్ అనుకోండి. ఇలా పైకి ఆర్డర్ రాశాను అంటే అర్థం ఏంటి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అర్థం అండి. దెన్ అవుట్పుట్ వాల్యూస్ ఆల్సో ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. అవుట్పుట్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. Then such a function is called as monotonic function. Or so input values increasing order లో ఉన్నప్పుడు అవుట్పుట్ వాల్యూస్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్ f of x is equals to x square, f of 1 1, f of 2 2 square 4, f of 3 3 square 9, f of 4 4 square 16, so on. అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 ఇన్పుట్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేశానండి. 1 4 9 16 అవుట్పుట్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో దిస్ ఈస్ మోనోటానిక్ ఫంక్షన్, సమ్ టైమ్స్ కాల్డ్ యాజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆర్ డిక్రీజింగ్ ఫంక్షన్. దాన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ లేదా డిక్రీజింగ్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఆల్సో కాల్డ్ యాజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్
ఈ రెండింటిని కలిపి మోనోటానిక్ ఫంక్షన్ అంటాం. మరి ఇది ఇంక్రీజింగ్ ఇండి యాక్చువల్గా. దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. మరి డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇన్పుట్ వాల్యూస్ అవి ఏవైనా కావచ్చు, ఎక్సే కానవసరం లేదు, ఏదైనా కావచ్చు, ఇన్పుట్ వాల్యూస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయండి. బట్ అవుట్పుట్ వాల్యూస్ అంటే రేంజ్ డిక్రీజింగ్ అవుతుందండి. దెన్ దట్ ఈస్ కాల్డ్ డిక్రీజింగ్ ఫంక్షన్. ఎగ్జాంపుల్, fx is equals to 1 by x. చూడండి, f of 1 అయిందండి, f of 2 1 by 2 0.5 అయిందండి, f of 3 1 by 3 0.333 అయిందండి, f of 4 1 by 4 0.25 అండి. ఇలా అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 ఇన్పుట్ వాల్యూస్ని పెంచామండి. బట్ అవుట్పుట్ వాల్యూస్ ఏమైనాయి? 1 తగ్గిందండి 0.5, ఇంకా తగ్గిందండి 0.3, ఇంకా తగ్గిందండి 0.25. సో ఇన్పుట్ పెంచుతామండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. అవుట్పుట్ తగ్గుతుందండి, డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తుంది. సచ్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్రీజింగ్ ఫంక్షన్. దాన్ని డిక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. ఎయిదర్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆర్ డిక్రీజింగ్ ఫంక్షన్, వాట్ ఎవర్ మే బి ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ మోనోటానిక్ ఫంక్షన్. దాన్ని మనం మోనోటానిక్ ఫంక్షన్ అంటామండి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటండి? వాట్ ఎవర్ మే బి ద ఇన్పుట్ దట్ వీ గివ్, ద సేమ్ అవుట్పుట్ దట్ వీ గెట్. మనం ఏం ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ నేను ఇచ్చానండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాకు మళ్ళీ ఎక్సే ఇచ్చిందండి. నాకు సచ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ ఫంక్షన్స్. మనం ఒక ఫంక్షన్కి 2 ఇచ్చామండి, ఆన్సర్ మళ్ళీ ఏమైతుంది? అవుట్పుట్ 2నే ఇస్తుందండి. ఒక ఫంక్షన్కి 4 ఇచ్చామండి, ఆన్సర్ ఏమొస్తుంది? నాకు 4ఏ వస్తుందండి. ఒక ఫంక్షన్కి నేను సైన్ ఆల్ఫా ఇచ్చానండి, నాకు ఆన్సర్ మళ్ళీ సైన్ ఆల్ఫానే వస్తుందండి. సచ్ ఎ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ ఫంక్షన్స్. నెక్స్ట్, కాన్స్టెంట్ ఫంక్షన్. Whatever may be the input, the output must be constant always. ఇన్పుట్ ఏదన్నా కానిలే, అవుట్పుట్ మాత్రం కాన్స్టెంట్, మారనండి. అంటే ఎలా ఉంటుంది అంటే, టెన్ ఇచ్చానండి, ఆన్సర్ 10 వచ్చింది. 15 ఇచ్చిన 10ఏనండి, 16 ఇచ్చిన 10ఏనండి, 0 ఇచ్చిన 10ఏనండి. ఎఫ్ ఆఫ్ ఇంత ఇన్పుట్ ఇచ్చినా కూడా నాకు ఆన్సర్ అవుట్పుట్ మాత్రం 10ఏ ఉంటుందండి, మారదండి. సచ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్. అలాంటి ఫంక్షన్స్ మనం కాన్స్టెంట్ ఫంక్షన్స్. నెక్స్ట్, మాడ్యులస్ ఫంక్షన్. మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ అని రాస్తామండి. అంటే ఇన్పుట్ నువ్వు నెగిటివ్ వాల్యూ ఇచ్చినా పాజిటివ్ వాల్యూ ఇచ్చినా అవుట్పుట్ మాత్రం కంపల్సరీ పాజిటివ్ వాల్యూనే వస్తుందండి. దాని యొక్క పాజిటివ్ వాల్యూ, ఇన్పుట్ నువ్వు ఏదైతే ఇచ్చింటావో దాని యొక్క పాజిటివ్ వాల్యూ అవుట్పుట్ అవుతుందండి. సచ్ ఫంక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ మాడ్ ఎక్స్, మాడ్యులస్ ఫంక్షన్ అంట. సపోజ్ ఒక ప్రాబ్లం చేస్తున్నావు అండి, వర్క్ ఎనర్జీ థీరంలో సమ్ ఫోర్స్ అప్లై చేసావు, సమ్ డిస్టెన్స్ మూవ్ అయింది, సంథింగ్ కనుక్కున్నావు. అది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అంటే నీకు ఫైనల్గా నీకు ఆన్సర్ -10 meters అని వచ్చిందండి. ఏదో ప్రాబ్లం చేస్తున్నప్పుడు వీఆర్ అప్లయింగ్ ఫోర్స్ అనే బాడీ అండ్ ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ టు సాల్వ్, ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసినాక మనకు -10 meters ఆన్సర్ వచ్చిందండి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడిగినప్పుడు మనకు ఆన్సర్ -10 meters వచ్చింది. డిస్టెన్స్ మస్ట్ బి క్యాలిక్యులేటెడ్ ఆల్వేస్ పాజిటివ్, డిస్టెన్స్ నెవర్ బి నెగిటివ్. డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ కాదండి. సో మనం -10 meters ఆన్సర్ అలాగే పెట్టలేము. సో ఇన్ సచ్ కేసెస్ వీ డూ మాడ్ and we write 10 meters. Such functions are called as mod functions. ఎప్పుడైనా కానీ కొన్ని క్వాంటిటీస్ యొక్క రిజల్ట్స్ నెగిటివ్లో వచ్చినప్పుడు మనము వాటిని పాజిటివ్గా
రిప్రజెంట్ చేయాల్సి వస్తుందండి. దానికోసం మనము మాడ్యులస్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తామని ఫిజిక్స్ టెర్మినాలజీలో. ఒక ప్రాబ్లం ఇచ్చాడండి, వెయిట్ కనుక్కోమన్నాడండి. వెయిట్ నీకు -100 kgs వచ్చింది ఫైనల్ ఆన్సర్. సో వెయిట్ ఎప్పుడు నెగిటివ్లో ఉండదండి. దట్ మీన్స్ ఇట్ ఈస్ 100 kg. సో అంటే దాని మాడ్ వాల్యూ రాస్తాం, దాని పాజిటివ్ వాల్యూని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాం. అలా ఏవైనా క్వాంటిటీస్ని ఎప్పుడు కూడా పాజిటివ్లోనే రిప్రజెంట్ చేయాలన్నప్పుడు మనకు రిజల్ట్స్ నెగిటివ్ వచ్చినప్పుడు అవుట్పుట్స్ వాటిని పాజిటివ్గా మార్చి రాయడం కోసం యూజ్ చేసే ఫంక్షన్ ఏమంటాం మనము? మాడ్యులస్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటాం. మాడ్యులస్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటాం. కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ డెఫినేషన్స్ ఇంకేం లేదు. నెక్స్ట్ ఈవెన్ ఫంక్షన్ అండి. ఎక్స్ నేను ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుట్పుట్ అండి. ఎక్స్ ఈజ్ ఇన్పుట్, ద అవుట్పుట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. -x ఈజ్ ఇన్పుట్, దెన్ ఆల్సో అవుట్పుట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సేమ్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఎక్స్ యొక్క అవుట్పుట్ ఎంతైతే ఉంటుందో -x యొక్క అవుట్పుట్ కూడా అంతే ఉంటుంది. సచ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈవెన్ ఫంక్షన్. అలాంటి ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అంటాం. అంటే గ్రాఫికల్గా చూడండి, ఇది ఎక్స్ అండి. ఆటోమేటిక్గా సేమ్ డిస్టెన్స్లో ఇటువైపు ఉంటుంది -x. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఈ మధ్యలో ఆరిజిన్ అండి. ఎక్స్ నుంచి నాకు వచ్చిన అవుట్పుట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఇది పాయింట్. -x నుంచి కూడా నాకు ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చింది అవుట్పుట్. ఇది పాయింట్. ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ అంతే డిస్టెన్స్లో ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్. వై యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటుంది. వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్రాఫ్, దానికి ఆ ఫంక్షన్కి నువ్వు గ్రాఫ్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఐడెంటికల్గా ఉంటుంది. ఐడెంటికల్గా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఇంకో వాల్యూ తీసుకున్నాం, దాని అవుట్పుట్ ఇది. ఇక్కడ ఇంకో వాల్యూ తీసుకుంటే సేమ్ అవుట్పుట్టే వస్తుంది. ఇలా వస్తుంది. సో ఇటువైపు ఫిగర్ ఎలా ఉంటుందో ఇటువైపు ఫిగర్ అలాగే ఉంటుందండి విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. సచ్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఈవెన్ ఫంక్షన్. నువ్వు పాజిటివ్ వాల్యూ ఒక ఫంక్షన్కి ఇచ్చినప్పుడు ఏ అవుట్పుట్ అయితే వస్తుందో అదే దాని యొక్క నెగిటివ్ వాల్యూని ఇచ్చినా కూడా నీకు అదే అవుట్పుట్టే వస్తుంది. సచ్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఈవెన్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ -x. రెండు సేమ్ ఉంటాయి. ఎక్స్ యొక్క అవుట్పుట్ -x యొక్క అవుట్పుట్ రెండు సేమ్ ఉంటాయి. ఆడ్ ఫంక్షన్. ఎక్స్ యొక్క అవుట్పుట్ -x యొక్క అవుట్పుట్ ఎలా ఉంటాయి? ఎఫ్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్స్ టు -f ఆఫ్ x అవుతుంది. అండ్ సచ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆడ్ ఫంక్షన్ అండి. ఎక్స్ యొక్క అవుట్పుట్కి నెగిటివ్ వాల్యూ కలిగి ఉంటుందండి -x యొక్క అవుట్పుట్. అంటే ఎక్స్ ఇక్కడ ఉందండి, అవుట్పుట్ ఇక్కడ ఉందండి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాయింట్ అండి. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంతే డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని -x అంటామండి. యాక్చువల్గా మనకు తెలుసు, నంబర్ లైన్ గురించి మనకు ఐడియా ఉందండి. -x ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్లో నాకు ఆన్సర్ ఏమొచ్చిందంటే -f ఆఫ్ ఎక్స్ వచ్చిందండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత డిస్టెన్స్లో అయితే ఉందో అంతే డిస్టెన్స్లో డౌన్వర్డ్స్లో -f ఆఫ్ ఎక్స్ ఉంటుంది. వై వాల్యూ అది వచ్చిందండి నాకు ఆన్సర్. సచ్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆడ్ ఫంక్షన్. అలాంటి ఫంక్షన్స్ ఏమంటామండి మనము? ఆడ్ ఫంక్షన్స్ అంటాం. చూడండి, ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ -x కామా -f ఆఫ్ ఎక్స్. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ అంతే ఉంటుంది. ఆరిజిన్ నుంచి ఇవి రెండు పాయింట్స్ సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి, సిమెట్రికల్గా ఉంటాయి. ఫ్రమ్ ఆరిజిన్ ద కర్వ్ ఈజ్ సిమెట్రికల్ అంటాం. దాన్ని గ్రాఫ్ డ్రా చేస్తే ఆరిజిన్కి ఒక సైడ్ ఎలా ఉంటుందో ఫిగర్, ఇంకొక సైడ్ కూడా ఫిగర్ అలాగే ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆడ్ ఫంక్షన్స్. వీటిని ఆడ్ ఫంక్షన్స్ అంటాం.
పాస్ చేసుకొని వీడియోని నోట్స్ రాసుకోండి, ఇన్ డీటెయిల్డ్గా డిస్క్రిప్టివ్గా రాసుకోండి, మీకు యూజ్ అవుతుంది ఎప్పటికైనా కానీ. నేను ఇన్ డీటెయిల్ డెఫినేషన్స్ ఇక్కడ రాయట్లేదండి, మ్యాథ్స్లో ఉంటాయి, మళ్ళీ మ్యాథ్స్ టాపిక్స్లో ఉంటాయి ఇన్ డీటెయిల్ డెఫినేషన్స్. ఎగ్జాంపుల్ చెప్తానండి. f of x is equals to x square plus 2, ఈవెన్ ఆర్ ఆడ్. ఎక్స్ ప్లస్లో నువ్వు మైనస్ ఎక్స్ రాయి, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2, again x square plus 2, again we are getting f of x. So f of minus x మళ్ళీ ఏమైంది, f of x అయింది. సో f is even function. f of x is equals to x cubed plus 3x అండి. ఇది ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్. ఎక్స్ ప్లస్లో మైనస్ ఎక్స్ రాయండి, మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్డ్ ప్లస్ 3 ఇంటూ మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 3x, మైనస్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 3x. దట్ మీన్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందండి. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిందండి. సో ఎఫ్ ఈస్ ఆడ్ ఫంక్షన్. ఎఫ్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. దిస్ ఇస్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ఫంక్షన్స్ అండి. ఫీల్డ్స్ చాలా యూజ్ అవుతాయండి. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, మోనోటానిక్ ఫంక్షన్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, ఐడెంటిటీ, కాన్స్టెంట్ అండ్ మాడ్యులస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఫంక్షన్స్ యొక్క వాల్యూస్, అవుట్పుట్, ఇన్పుట్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా కనుక్కోవాలి, ఏ విధంగా రాయాలి వాటిని, హౌ టు రిప్రజెంట్స్ ఏ ఫంక్షన్, అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి, డిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి, ఇన్పుట్ వాల్యూస్ని ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ వాల్యూస్ని ఎలా తీసుకోవాలి, వాటిని గ్రాఫికల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎవ్రీథింగ్ ఏ బ్రీఫ్ కాన్సెప్ట్ అబౌట్ ఫంక్షన్స్ అండి. మ్యాథమెటికల్ టూల్ నంబర్ 1 అండి. Mathematical tool number 1, that is functions. Small introduction, ఇంకెక్కువ అవసరం లేదు.